అన్నా నువ్వు చేసే బండుకో, నేను ఇంటికి వేసి వస్తా. సరే. అమ్మా 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 అమ్ములు ఇక రారా. ఆడ అనిలన్నోళ్ళ అమ్మ గడ్డిగా వస్తుంది, ఆమె దగ్గరికి పోయి అనిలన్న పిలుస్తుందని చెప్పి రాకు. సరే అక్క. పెద్దమ్మ అని నన్ను పిలుస్తుంది. అనిలన్నా ఆడాడుండే పోరి, ఆడు పికనిక్కో ఏడుకో పోయిండు, ఇంటికాడ లేడుగా. కాదు పెద్దమ్మ, అన్ని ఇంటికాడనే ఉండు, నేను రమ్మంటుండు. ఆడేమో ఏటో వాయే, ఈ పోరేమో ఇంటికాడనే ఉన్నాడు, నిన్ను రమ్మంటున్నాడు అంటది. పోయే పోరి, నువ్వైతే పో, నేను వస్తున్నా కానీ. అరే ఆ కట్లేంది, ఆ దెబ్బలేందిరా? అగో అడుగుతుంటే సప్పుడు చేయడు. ఏమైందో జర చెప్పు బిడ్డ. నువ్వు పిక్నిక్ పోతాను పోతివి, పోలేదా? ఈ దెబ్బలేంటి? ఎవరన్నా కొట్టి రాయనన్నా పడ్డవా? జర చెప్పు బిడ్డ ఏమైందో. అట్లా చూస్తుంటే నా పానం వెళ్ళిపోతుందిరా. నీ కాలు మొక్కుతురా, జర చెప్పురా. ఓ అన్నా, ఊరు పేర్లేని ఆడోళ్ళతో మాట్లాడితే గిట్లనే తన్నులు తినాల్సి వస్తుంది. అరే అది అన్నది నిజమేనా? అది మనన్నే అంటుందిరా, నాకు మాయర్క చెప్పు. ఏం లేదు. పనా వాళ్ళు ముండ పోయి వాళ్ళు తినాలి కానీ వాళ్ళు సావు గాను ఉండు, అలా సంగతి చెప్తా. అమ్మ అట్లా కాదే, ఆ పిల్ల నన్ను ఇష్టపడ్డదంట. రోజు ఫోన్ చేసి కలిసేది కూడా. నేను కూడా ఇష్టపడ్డా అనుకో, కానీ ఆఖరికి వస్తే వేరేటోని పెళ్లి చేసుకొని పోయింది. వాళ్ళు నేనే లేపుకోని అనుకొని ఇట్లా పొట్టు పొట్టు కొట్టి పంపించిర్రు. వామ్మో వామ్మో, ఎంత పని చేసిరా? వాళ్ళ దినాలు గాను, వాళ్ళ నాశనం అయిపోను, వాళ్ళ సావు గాను, వాళ్ళ గొడ్డకు దాయా. కొడుకును కాన్ దెబ్బలు కొట్టి పంపించిరు, వాళ్ళ కళ్ళల్లో కాకులు ఓడవా. నువ్వెందుకు పోయినావు కొడుకు అలా తెరువు? నాకు ఒక్క మాటనే చెప్పవా? అది బంగారం అనుకున్నానే, గిల్టు బంగారం అనుకోలేదు. అయినా తప్పు నాది కూడా ఉంది తీరా. నీ తప్ప?
నీ తప్పే ఉంది. బంగారం అసొంటి పిల్లని పెట్టుకొని ఏనెన్నో దేవులాడుతుంది, లాస్ట్కు గిట్లాయే. ఎవరు? ఎవలంటవేంద్రా? మన హరితనే. అది మస్తు మంచిదిరా. కాకపోతే దాని అవ్వ మీద కోపం అంతా నేను దాని మీద చూసిన. దాన్ని కూసబెట్టి నిమ్మలంగా మాట్లాడితే నెల రోజులలో నీ పెళ్ళి అవుతుందిరా మంచిగా. చాలు తీయే. ఇన్ని రోజులు అది మన ఇంటి చుట్టూ మన చుట్టూ ఎంత తిరిగినా మనం ఎడమ చేతితో కూడా దానికి కానలేదు. ఇప్పుడు మన దగ్గర పోయి ఆడితే మనల్ని దేకుతుంది, అది ఎగిరెగిరి తంతది. అరే ఎందుకు దేకదురా? చక్కెర చేతిలో పట్టుకొని కూసో, ఇప్పుడు అవి ఒప్పించుకొని వస్తా. ఏందే నీ చెయ్యి నువ్వు గిచ్చుకుంటున్నావు? ఇంకొకరి చేయి గిచ్చితే ఊకోరు కదా. అయినా గట్లెందుకు గిచ్చుకుంటున్నావే మరి? ఎదురుంగున్నది కలనా నిజమా అని గిచ్చుకుంటున్నా. నా పేరు కళ కాదే, బాను. అయినా వచ్చిన గిరాక్కి షాయి వస్తలేవేందే? చాయ్ లేదు, అయిపోయింది. సరే గాని నేను ఒకటి అడుగుతా, నిజం చెప్పే. నీకు బాగా ఎవరంటే ఇష్టమే? నాకా? నేనంటేనే ఇష్టం. అవ్వయ్ దీనికి ఎంత గర్రుంది చూడు. అయినా నా గర్జు ఏం చేద్దాం, నా అవసరం కాబట్టి నేను మాట్లాడాలి. అవునే హరిత, అనిల్ బావ అంటే నీకు ఇష్టమేనా? ఎందుకు అట్లా చేస్తున్నావే? ఎవరు చెప్పిర్రు నాకు అనిల్ బావ అంటే ఇష్టమని? నాకు ప్రభాస్ అంటే ఇష్టం. అవునా? అయితే నా కొడుకు ప్రభాస్ లెక్కనే ఉంటాడు, ఇంత పొడుగు. అయ్యే అవునా? గట్టిగా అనకు, ఫ్యాన్స్ ఉంటే కొడతారు. అవ్వయ్ ఇది గట్టిగానే కూస్తుంది కదా. కాదా హరిత, ఉన్న ముచ్చడి చెప్తున్నా నేను. నా కొడుకును పెళ్లి చేసుకునే గొప్ప అదృష్టం నీకే ఇస్తున్నా. ఏం లేదే, అనిల్ గారిని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నా. ఏంది? గిట్లయితే కాదు ఇక. కాదే హరిత, మీ అనిల్ బావకు ఎవరు పిల్లనిస్తలేరే, ఎవరు చేసుకొని అంటుర్రు. జర నువ్వన్నే చేసుకోరాదే, నీకు దండం పెడతానే, నీకు పుణ్యం ఉంటుంది. జర చేసుకోయే. ఇన్ని రోజులే కరెక్ట్ చెప్పినావు. పోయిగా పో. వస్తుంది. ఏమైందమ్మా? చక్కెర బుక్కుదమ్మా? ఏంద్రా బుక్కేది? అది చేతుల షాయి పెట్టి పంపించింది. నాకైతే దిమ్మ తిరిగింది. నేను షాయి తాగుతా. నేను చెప్పలేదా మనము ఆ పిల్లను చాలా బాధ పెట్టినాం, అది అందుకే అట్లా చేస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏందో ఏమో. నీ పరిస్థితి ఇంత అజకారేషమేష నన్నే అది ఆగమాగం చేసింది. నువ్వు ఉట్టి ఎడ్డి ముండ కొడుకువి. నీ పరిస్థితి ఏందో ఏమో పో. అమ్మా నీతో ఎట్లయినా కాలేదు, ఒక్కసారి నేను పోయి ట్రై చేస్తా. నా మాట కాదనేదేమో, ఇప్పుడు చూసుకొని వస్తా. అబ్బో చక్కర డబ్బు ఇట్లా పెట్టు. అబ్బా నిమ్మలంగానే ఉన్నట్టు. ఈ దెబ్బలు తాకిన సింపతితోటి పోయి సీన్ సితారా చేసేస్తా. పొట్టు దాన్ని దెబ్బలు బాగా తాకినాయి. ఏమో మా అమ్మనేమో చూసుకుందామంటే ముసల్దాయే, నాకేమో పెళ్ళి కాకపాయే. కొడుకుకు ఇన్ని దెబ్బలు తాకినా కనీసం ఛాయ్ చుక్క కూడా ఇవ్వలేదు. అబ్బా ఈ అమ్మ. ఏం కావాలన్నా? ఎంత మాట అన్న వరిత. నా చాయ్ బండి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ని నేను అట్లనే అంటా. అంటే ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చిన ఛాయ్ కస్టమర్ లెక్కనే నన్ను జమ కచ్చినావులే. నీ ఛాయ్ బండి వానకు కొట్టుకోవను. సరేది నాకైతే ఒక ఛాయ్ పడాయి, నెత్తికి దెబ్బ గట్టిగా తాకింది. ఛాయ్ తాగితే నా తక్కువ అవుతుందేమో. అబ్బో వాళ్ళు వచ్చిన దెబ్బలకు ఈపుతో పాటు నోరు కూడా వలిగినట్టుంది. ఛాయ్ సప్పగుంది. చాయ్లా చక్కెర అయిపోతే ఎవ్వరికైనా సప్పగానే కొడుతుంది. అయ్యో శివనాయ మాయే వెనకటి దానికి సరిపోయే, తీరు చీరగట్టుకొని తీర్థానికే వెళ్ళిపోతాను. అంటే ఈ ఛాయ్లో చక్కెర వేయలే, అంత బాగుందా నీకు? ఏయ్ అనిల్ అంటే నిల్లు కాదు పుల్లు.
ఇప్పుడు చూడు దానంతలు అదే నన్ను పట్టుకుంటాడు చేస్తా. అబ్బో అబ్బో పట్టుకో 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 పట్టుకో. పట్టుకోమన్నది గిలాస కాదు ఇటీ. అబ్బో ఫెయిల్ అయిపోతుంది. ఎంత అన్యాయం హరిత, ఎట్లా కొట్టిరు చూసినావా? చూడలేదు, ఇంకోసారి కుదిరితే చెప్పు, చూస్తా చూస్తా. చూస్తావు ఎందుకు చూడవు? నీ లోపల కుళ్ళు కుతంత్రాలు అన్ని బుసగొడుతున్నాయి కదా. దేవుడా, నా మీద దయ చూసేటోళ్ళ లేరా? నన్ను ప్రేమించేటోళ్ళ లేరా? నన్ను పెళ్లి చేసుకుంటూ లేరా? ఇసొంటి జీవితం నాకు ఎందుకు ఇచ్చినావు? చంపేయి దేవుడా, చంపేయి, నన్ను చంపేయి, ఇప్పుడు చంపేయి దేవుడా. ఎందుకు అనిలు అంత కష్టం నీకు? ఇంకొక 5 నిమిషాలు వాళ్ళకి టైం ఇస్తే పని అయిపోవు కదా, వాళ్ళే చంపేద్దురు. అనిల్ అంటే నిల్లు కాదు, పుల్లు. అది ఎవరికి అర్థమైతే లేదు. తమ్మి కాదురా, నన్ను ఎందుకు రమ్మన్నావు? ఆ దెబ్బలు ఎట్లా తాకినాయి? నువ్వెందుకు తాగుతున్నావు? నాకెందుకు థమ్స్అప్ తెచ్చినావు? నువ్వు బీర్ తాగు అక్క, అందుకే థమ్స్అప్ తెచ్చాను నీకు. అరే నాటకాలు చేస్తున్నావా? అక్క చచ్చిపోతున్నా అంటే ఉరికొచ్చినా, లేదంటే రాకపోయేది. ఏమైందో చెప్పావు? అరే సప్పుడు చేయవేంద్రా? ఆ దెబ్బలు ఎట్లా తాకినాయి? కింద పడ్డవా? ఎవరైనా కొట్టిర్రా? కింద వాళ్ళే కొట్టిర్రు. కొట్టిర్రా? ఎవరు కొట్టిర్రు? ఎందుకు కొట్టిర్రు? అరే 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 ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? అరే ఎందుకు ఏడుస్తున్నావురా? ఏ చెప్పు. అక్క, నేను లవ్ ఫెయిల్యూర్ అయినక్క. లవ్ ఫెయిల్యూర్ అయినవా? ఎవరిని లవ్ చేసినవురా? ఏమో ఎవరిని లవ్ చేసినవో తెలియకుండా లవ్ ఫెయిల్యూర్ అయినవా? అక్క, నేను లవ్ చేసిన పిల్ల నేను మస్తు ఇష్టపడ్డా. ఊకే ఫోన్ మాట్లాడింది. అమ్మ తెలుకుంటా పోయి ఆ పిల్లతో ఊకే మాట్లాడొచ్చిన. ఆ పిల్ల నన్ను కాదని కూడా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అక్క. వాళ్ళు పిల్లన్నే లేపుకోయినని పొట్టు కొట్టినక్క. తలకే వలిగింది, చేతులు రీనాయి. ఇంత జరిగిందారా? మరి నిన్ను లవ్ చేసిన పిల్ల ఎవరు? ఇంకేవాళ్ళక్క, మన మరదల పిల్ల హరిత. మరి అది నిన్ను లవ్ చేసినప్పుడు వేరే పిల్లతో మాట్లాడతానికి ఎందుకు పోయినవురా? అప్పుడు నచ్చలే. మరి ఇప్పుడు నన్ను మెచ్చలే. సరిపోయింది. అక్క ప్లీజ్ అక్క, జర అంత మాట నాకు. నువ్వే జర హరిత పిల్లతో మాట్లాడి నీ కాలు మొక్కుతక్క. మా ఇద్దరు పెళ్ళి అక్క ప్లీజ్. అసలు పెళ్ళి అవుతలేదు నాకు. 10 మంది పిల్లలు చూసినా మెచ్చలేదేమో. అరే అమ్మని పంపించి అడిగిపోయకపోయినావు? లేదంటే డైరెక్ట్ నువ్వే పోయి అడుగు. అమ్మని పంపించి అప్పుడే అడిగిపించిన అక్క. అర్థం చేసుకోకుండా అవతలికి పంపింది. నేను కూడా పోయి డైరెక్ట్ అడిగిన, ఒప్పుకుంటలేదు. దానికి ఈగో అట్టయినట్టుంది. అందుకే నిన్ను పిలిపించిన అక్క. అక్క, దానికి నేనంటే ఇష్టమే, కానీ అది లోపల బయట పడతలేదు. నాకు తెలుసు. నువ్వు అడిగితే ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అక్క. నీకు దండం పెడదక్క. నువ్వు మాట్లాడి
ఎట్లా మా పెళ్ళి అక్క సచిని కడుపులో ఉడతాం కానీ చీచి ఏదో ఒకటి చేసి మాట్లాడతా గానీ నా కడుపులో అయితే ఉట్టకురా. రోజుకో బీర్ తాపేయడం నా వల్ల కాదు. నేను రోజు తాగనక్క, వారానికి ఒకటే. సరేపా దాని దగ్గరకు పోయి మాట్లాడదాం. ఏడికక్క పోయేది, అది ఇట్లకెళ్ళి వస్తుంది. అవి వస్తుంది చూడు, అందుకే ఇడికి తీసుకొచ్చిన. ఏదిరా కనిపిస్తలేదు? అగో అట్లా యాప్ షెట్ కాడికి వెళ్ళి సంచి పట్టుకొని వస్తుంది చూడు అక్క, అదే నాకు భయం అవుతుంది. అక్క నువ్వెప్పుడు వచ్చినావు? ఇవరి దగ్గరనే పొత్తికల్ వచ్చింది, నేనే పిలిపించిన. ఏందక్క కనీసం ఒక మాట కూడా చెప్పకుండా వచ్చినావు? ఏమోరా తమ్ముడు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మంటే వచ్చిన. ఓ అవునా, సరేది అక్క. అత్త మామ మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారా? అక్క అక్క ఏమైందిరా తమ్ముడితో అంట చక్కగా మాట్లాడతలేవంట? ఎందుకు మాట్లాడాలక్క? ఒక మనిషిని మనిషిలాగా చూడనోళ్ళతోని ఎందుకు మాట్లాడాలి చెప్పు? అయ్యో అట్లెందుకు అంటున్నావురా? అట్లనకపోతే ఇంకెట్లా అనాలక్క? వాళ్ళతోని మాట్లాడి వాళ్ళ వెనుక తిరిగి అలసిపోయినక్క. అరే తమ్ముడు నాకు మొత్తం చెప్పిండ్రా, వేరే అమ్మాయితోటి మాట్లాడడం తప్పే, కానీ వాడు వాని తప్పు తెలుసుకుండు. ఒక ఆడదాని మనసు ఇరిగినాక తప్పు తెలుసుకుంటేంది, తెలుసుకోకపోతే ఏందక్క? అయినా నేను ఇప్పుడు ఏం వినదలుచుకోలే అక్క. నా మనసు ఇరిగిపోయింది, నా కోపిక నశించింది. అట్లా కాదురా, ఈ ఒక్కసారి తమ్ముడిని క్షమించి మీరిద్దరు పెళ్లి చేసుకోండి, అప్పుడు సంతోషంగా ఉంటారు. అక్క నేను ఆయన వెనకాల కుక్క లెక్క తిరిగిన. ఆయన ఇంకో అమ్మాయి దగ్గరికి పెళ్లి చూపులకు పోతుంటే నేను లోపల బాధపడుకుంటా బయటికి నవ్వుకుంటా నటించినక్క. ఆయన నాకు ఎక్కడో దూరం అవుతాడో అని తెలిసి నేను ఆయన ఇంటి ముందటనే చాయ్ బండి పెట్టుకున్నాక. అయినా నన్ను ఒకప్పుడు వద్దనుకున్నాడు, నాకు ఇప్పుడు వద్దక్క, నాకు ఇప్పుడు వద్దు. సరే అక్క, సారీ, నేను ఇంటికి పోతాను. అరే తమ్ముడు, అది బాగా హట్ అయినట్టుందిరా. అది నీ మాట నా మాట విన్నది కానీ నీకు ఒక ముచ్చట చెప్తాను. వాళ్ళ మేనమామని పిలిపించి అడిగిపి, ఖచ్చితంగా ఆయన మాట వింటది.
ఏందయ్యో ఎన్ని రోజులు మీ వాళ్ళు పట్టించుకోనే లేదు మనల్ని, ఇప్పుడు మనతో ఏం అవసరం పడిందట? నడవనైతే నడవరాదే, బజార్లో ముచ్చట ఏముంటే మళ్ళీ మాట్లాడదాం. చెప్పుండ్రిగా ఏం సంగతి, ఎందుకు రమ్మన్నారు? ఇక చూడు బాబాయ్, ముచ్చట ఏంటంటే అరే మేము పెద్దోళ్ళం మాట్లాడుకుంటున్నాం కదా. ఇక చూడు నర్సయ్య, ఇగో అనిల్ గానికి హరిత అంటే మస్తు ఇష్టము. హరితకు కూడా అనిల్ అంటే చాలా ఇష్టము. ఇక మా తమ్ముడు పానం బాగలేక ఆడువాయే, ఆడు పోయిండని పిక్కర్ పెట్టుకొని మీ చెల్లెవాయే. వాళ్ళు పోయిన కాడ నుంచి మనం అందరం బాసిపోతుంది. ఇక వీళ్ళిద్దరికి పెళ్లి చేసినాం అనుకో, మనం అందరం కలుస్తాము, మన బంధం గట్టిగా ఉంటుంది. అందుకని మిమ్మల్ని పిలిపించిన గీత సంగతి. ఇగో నువ్వు అన్నమాట బాగానున్నది, నీకేమో కొడుకున్నాడు, కట్నం తీసుకోవాలని ఆశ ఉంటుంది. ఆ పిల్లని చూస్తేనేమో తల్లిదండ్రులు లేరు, నాకేమో పెళ్ళిడికి వచ్చిన బిడ్డ ఉన్నది. ఇక చూడు నర్సయ్య, నాకు పశ్చ కట్నం తీసుకోకుండా పిల్లని చేసుకోవాలని ఉంది. కాకపోతే నా బాధ అంతా ఇంటి పొంటోళ్ళతోటే. కట్నం తీసుకోకపోతే నలుగురు 4 రకాలు మాట్లాడుకుంటారు. అట్లని నేను ఎక్కువ ఏం తీసుకోను. 10 లక్షల కట్నము, 6 తులాల బంగారం పెట్టుర్రి. ఇక బాసన్లు అంటావా, ఇక అవి నేను వద్దన్నా మీరే పెడతారాయే, మేనమామ అయితివి, ఊకుంటారు మీరు. అబ్బో బరువు బాగానే ఉన్నావు కదా వదినే. అవునా, ఎంతున్నాయా, కింటలేనాయే, అది కూడా ఈనాడు మన పెరిగిరా. ఇగో చూడు వదినే, నేను కింద మీద పడి 3 లక్షల కట్నం తెస్తా, అంతకన్నా ఎక్కువ నాతో కాదు. ఏమంటవే? గంతే, గంత మించి మన దగ్గర ఎక్కడి, అవి ఇచ్చుడే ఎక్కువ. అగో పురాగా అట్లా చేస్తారేమయ్యా, అవిటికి ఇంకా 2 అన్న కలుపుర్రి, రౌండ్గా 5 అవుతాయి. ఏంది ఇంకా 2? పైసలు ఏమన్నా ఉత్తగా వస్తున్నాయా, మాకేమో చెట్లకు కాస్తున్నాయా? నువ్వు కోయే. చూడు వదినే, నువ్వు అడిగిన 5 లక్షలు నేను ఇస్తా, బండి బంగారం మొత్తం మళ్ళనే, నన్ను ఒక్క రూపాయి మళ్ళీ అడగదు. అగో కనీసం బడి బాసన్లన్నా పెట్టవా? అయ్యో పెడతా వదినే, మంచం పెడతా, బీరువా పెడతా, 2-3 వంట సామాన్లు పెడతా, అంతకు మించి ఆశపడకు. ఏమంటావురా అనిలు, గంతకు తగ్గ పొంత. నేనేమంటానే, నాకు ఓకే, జల్ది కానీ. ఇక చూడు నర్సయ్య, పిల్లగాడు ఇద్దరు ఒకరికొకరు నచ్చుకుర్రు. ఇక ఈ నెలలనే చేద్దాము, పూల పండ్లు ఇట్లా ఏమొద్దు, చక్కగా లగ్గం చేద్దాం. చేద్దాం చేద్దాం. ఏమంటవే? చేద్దాం చేద్దాం. ఇగో నర్సయ్య, ఫైనల్ గా మాట్లాడుకుందంతా ఒప్పుకున్నట్లేగా? ఒప్పుకున్నట్టే. ఎవ్వరిని అడిగి ఒప్పుకున్నావు మామా? నాకు నచ్చని అవసరం లేదా? నేను చెప్పినా మీకు నాకు ఓకే అని? కట్న కానుకలు అన్నీ మాట్లాడుకుంటున్నారు, కానీ నన్ను మాత్రం ఎవరు అడుగుతలేరేంది? ఓష్ని ఏం పుట్టిందా నీకు? నీ అమ్మ ఎంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చినవే తల్లి. మీరేం టెన్షన్ పడకుర్రి, నెక్స్ట్ ఎపిసోడ్తో అయిపోతుంది లొల్లి. బాయ్.